హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 టమాటాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 2, 3 ఎల్లుల్లిపాయలు వేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక ఈ టమాటా మీద ఉన్న లేయర్ అయితే తీసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని రైస్కి సరిపడా ఆయిల్, బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక 3 టమాటాలు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంతో పాటు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం, ఆల్రెడీ ఇంతకుముందు రెడీ చేసుకున్న పేస్ట్ పొడి వేసుకొని ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు టమాటా పేస్ట్ ఉడికాక 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వేస్తున్నాను. ఇది నార్మల్ రైస్ అయితే 2 కప్పులు వాటర్ వేసుకోండి. అప్పుడే కరెక్ట్గా అయితే రైస్ బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఇంటి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకున్నాము. వాటర్ లేకుండా అయితే వేసుకొని ఒకసారి కలిపేద్దాము. ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నాక ఒక 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా విజిల్ అంతా పోయాక మూత తీసి చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది. రైస్ కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీంతో పాటు కొంచెం రైతా, ఒక ఎగ్ పెట్టుకొని అయితే టేస్ట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వీడియో ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.